వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవార్డు ఇవ్వాలనుకుంటున్నారట. అయితే కొంతమంది ఈ వార్త సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. మరి ఎందుకు ఆయనకు అవార్డు ఇవ్వాలనుకుంటున్నారు, అసలు ఆ అవార్డు పేరేంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తిగా చూడండి. అయితే గులకరాయి ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్కార్కు బదులుగా భాస్కర్ అవార్డు ఇవ్వాలనేసి కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారు అయితే ఎద్దేవా చేశారు. మంగళగిరి మండలంలో నీరుకొండ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో కూడా భాగంగా ఆయన రచ్చబండ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ గారు కూడా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి కూడా సక్రమంగా కౌలు డబ్బులు ఇవ్వడం లేదని లోకేష్ రైతును దృష్టిలో పెట్టుకొని చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక విషయం ఉంది. ఎందుకంటే రాజధాని గ్రామాలలోని పేదలకు ఇచ్చే పింఛన్ డబ్బులు కూడా సకాలంలో రావడం లేదని ఆవేదన అయితే వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని పేదలకు ఇచ్చేటువంటి 5,000 రూపాయల పింఛన్ ఏదైతే ఉందో అవి కొనసాగిస్తామని, అసైన్డ్ ఏవైతే రైతులకు ఇవ్వాల్సినటువంటి కౌలు వడ్డీలతో సహా చెల్లించడం జరుగుతుందనేసి కూడా నారా లోకేష్ గారు అయితే చెప్పుకొచ్చారు. అయితే 3 నెలల వ్యవధిలోనే రాజధాని నిలిచిపోయిన పనులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన కూడా మేము ప్రారంభిస్తామనేసి కూడా చెప్పుకొచ్చారు. రాజధానిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని, అందుకు తగ్గట్టుగానే అమరావతి పరిధిలో ఉన్నటువంటి 29 గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు మౌలిక సౌకర్యాల కల్పన కూడా మేము జరిపిస్తామనేసి కూడా జరుగుతుందనేసి కూడా చెప్పుకొచ్చారు. పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతాయనేసి కూడా, ఇవి జరగడం వల్ల సంపద వృద్ధి చెందుతుందని, కొంత రూపాయిని సృష్టించగలుగుతామనేసి, అందరం కూడా సంతోషంగా ఉంటామనేసి కూడా లోకేష్ గారు అయితే చెప్పుకొచ్చారు. అయితే గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసినటువంటి లోకేష్ వైసీపీ అభ్యర్థి అయినటువంటి ఆల రామకృష్ణారెడ్డి గారి చేతుల్లో ఓటమి పాలయ్యారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా కట్టించి గెలిచి తీరతారనే ఒక ఉద్దేశాన్ని కూడా లోకేష్ గారు తన ప్రచారంలో కావచ్చు, అక్కడ ఆ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈసారి లోకేష్కు కూడా కొంత సపోర్ట్ చేసే విధంగా కూడా, ఎందుకంటే ఇప్పటికైనా అక్కడ అనేకమైనటువంటి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎంతోమందికి ఉపాధి కల్పించారు కూడా. కాబట్టి ఆ రకంగా కూడా మంగళగిరిలో లోకేష్ గారు ఈసారి గెలవడం తప్పనిసరిగా జరుగుతుందనేసి కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఆ విధంగా ఉన్నాయి. అయితే పలు సర్వేల్లో కూడా గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సరే, అసలు సర్వేలే మనం పట్టించుకోకూడదు. ఎందుకంటే అవి పెయిడ్ కావచ్చు, మీకు సర్వేలు చేయాల్సినటువంటి అవసరం లేదు. జనరల్గా మీరు అడిగినా కానీ, ఒక కామన్ పర్సన్ అడిగినా కానీ వాళ్ళు కూడా చెప్పేస్తుంటారు ఈసారి ఎవరికి అధికారంలోకి వస్తారంటే కొంతమంది టీడీపీ అని, కొంతమంది వైసీపీ అని, ఇలా రకరకాల అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. కానీ ఇటువంటివి అయితే జరుగుతూ ఉంటాయి కాబట్టి సర్వేలను అయితే నమ్మాల్సిన పని లేదు. కానీ ఏది ఏమైనా ఈసారి మంగళగిరిలో లోకేష్ గారు తప్పనిసరిగా గెలుస్తారని, ఎందుకంటే ఇప్పుడు లోకేష్ గారు ఊరూరా తిరుగుతూ తన ప్రచారాన్ని అయితే చేస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ ప్రత్యర్థిగా మురుగుడు లావణ్య కూడా ఉన్నారు. ముందుగా గంజి చిరంజీవిని అభ్యర్థిగా ఇక్కడ ప్రకటించారు. కానీ తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన్ను మార్చి లావణ్యను అభ్యర్థిగా ఇక్కడ ప్రకటించారు. కాబట్టి ఇక్కడ కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి. గత ఎన్నికల్లో ఇక్కడ ఆల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరకపోవడం, ఇప్పుడు జగన్ పాలన పైన కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉండడం, ఇవన్నీ కూడా చూస్తే ఈసారి 100% ఇక్కడ లోకేష్ గారు గెలిచేటువంటి అవకాశం ఉందనేసి కూడా చెప్తున్నారు. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.